హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం చాలా మంత్రయోగాలు తంత్రయోగాలు చెప్పుకుంటూ వస్తున్నాం. దానిలో భాగంగా చాలా విధి విధానాలు కూడా అందిస్తూ వస్తున్నాం. మానవ జీవితంలో ఆవశ్యకత కలిగిన సకల విధానంలో అందించేందుకు నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కాగా హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు, మాకు అందుబాటులో ఉండే ప్రతిదీ మీ ముందుకు తెచ్చేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తూనే ఉన్నాం. దానిలో భాగంగా కుటుంబంలో ఐక్యతకు ఈ శ్లోకము ప్రతిరోజు పూజా సమయంలో దేవుని వద్ద చెప్పుకోవడం వలన కుటుంబంలో అందరూ సఖ్యతగా ఉంటారు. అభిమానములు కలిగి విద్వేషములు తొలగి ఒకరి పట్ల ఒకరు గౌరవం పెంచుకొని సమిష్టిగా కృషి చేసి కుటుంబ ఉన్నతికి పాటుపడతారు. కుటుంబంలో అనురాగం, ఆప్యాయత, ప్రేమలు వృద్ధి చెందుతాయి. అధర్వ ఋషి అనుష్ఠుప్ ఛందసాతో చేయబడిన ఈ స్తోత్రము చాలా వరకు మనకు మన జీవితంలో ఉపకరిస్తుంది. ఇప్పుడు స్తోత్రము. సాహృదయం సమ్మానస్య మవిద్వేషం కృణోమివః అన్యో అన్యామభిహర్యతా వత్సం జాతమేవాజ్ఞః అనువ్రతః పితుః పుత్రో మత్రా భవతు సన్మనః జాయాపత్యే మధుమతిం వాచం వదతు శాంతివాం మభ్రాతా భ్రాతరం దిక్షున్మా స్వసారము తస్వాసా సంయంచః సవ్రతా భూత్వా వాచం వదత్ భద్రాయ ఏన దేవానా వియంతినో చ విద్విషతిమిదః తత్కృణ్మో బ్రహ్మవో గృహే జన్యానాం పురుషేభ్యః. స్తోత్రం మరోసారి. సాహృదయం సమ్మానస్య మవిద్వేషం కృణోమివః అన్యో అన్యామభిహర్యతా వత్సం జాతమేవాజ్ఞః అనువ్రతః పితుః పుత్రో మత్రా భవతు సన్మనః జాయాపత్యే మధుమతిం వాచం వదతు శాంతివాం మభ్రాతా భ్రాతరం దిక్షున్మా స్వసారము తస్వాసా సంయంచః సవ్రతా భూత్వా వాచం వదత్ భద్రాయ ఏన దేవానా వియంతినో చ విద్విషతిమిదః తత్కృణ్మో బ్రహ్మవో గృహే జన్యానాం పురుషేభ్యః. స్తోత్రం మరోసారి. సాహృదయం సమ్మానస్య మవిద్వేషం కృణోమివః అన్యో అన్యామభిహర్యతా వత్సం జాతమేవాజ్ఞః అనువ్రతః పితుః పుత్రో మత్రా భవతు సన్మనః జాయాపత్యే మధుమతిం వాచం వదతు శాంతివాం మభ్రాతా భ్రాతరం దిక్షున్మా స్వసారము తస్వాసా సంయంచః సవ్రతా భూత్వా వాచం వదత్ భద్రాయ ఏన దేవానా వియంతినో చ విద్విషతిమిదః తత్కృణ్మో బ్రహ్మవో గృహే జన్యానాం పురుషేభ్యః. దివాత్మ స్వరూపులారా, ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని ప్రతిఫలితములను పొంది మనకు వస్తున్న భయముల నుండి, ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి. వీటిని ప్రతివారు చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను, భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.